మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంత్రి లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతిని వివరిస్తూ కొత్త ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారుకు కేంద్ర సహకారం కొనసాగుతుందని అమిత్ షా భరోసా ఇచ్చారు. దాదాపు 25 నిమిషాల పాటు అమిత్ షాతో లోకేష్ చర్చించారు. అనంతరం కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ కు మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పండ్ల తోటల అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాస్వాన్ కు లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని లోకేష్ కోరారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ అభివృద్ధికి పూర్తిస్థాయి సహకారం అందిస్తామన్న చిరాగ్ పాస్వాన్ తిరుపతి IIITలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి తాను ఏపీకి వస్తున్నానన్నారు. అమిత్ షాతో భేటీకి ముందు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ విజయాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. అభివృద్ధికి సహకారం అందించాలని ధన్ఖడ్ను లోకేష్ కోరారు. అమరావతి నిర్మాణ పనులపై ఉపరాష్ట్రపతి వాకబు చేయగా రాజధాని పనులు వేగంగా పూర్తి చేస్తామని లోకేష్ తెలిపారు. సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపిన లోకేష్ విద్యా ప్రమాణాల మెరుగునకు చేపట్టిన సంస్కరణలను వివరించారు. ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి LEAP అమలు చేస్తున్నారని 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లలో 1 క్లాస్ 1 టీచర్ విధానం అమలు చేస్తున్నామన్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో 1 చొప్పున 175 లీప్ స్కూళ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యానికి జూలై 5న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఉంటుందన్న లోకేష్ మెగా PTMకు ధర్మేంద్ర ప్రధాన్ను ఆహ్వానించారు. ఆగస్టులో విద్యాశాఖ మంత్రుల సదస్సుకు ఏపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో లోకేష్ సమావేశమయ్యారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటునకు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలన్నారు.